క్రమమును చేస్తూ నేను స్తుతించి భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి వందనాలయ్యా. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానము చేర్చి ఉండగా వాక్యమైన మీరే మాతో మాట్లాడమని, వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పున దీవించమని మంచి బోధకుడైన యేసయ్య పేరట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తనయాత్మానంద తైలంబుతో ఇక తనయాత్మానంద తైలంబుతో అనుదినము తలయంటి విసుగు కొనక తుడుచును నా కను నీళ్ళన్నీ ఘనుక నాకేమీ కొదువా నా దూరుండ శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమీ కొదువా. ప్రధాన యాజకుడైన దేవుని పాదములు చెంత చేరి తన ఆత్మతో అభిషేకం అందుకుంటూ నిత్యము కూడా మన కన్నీళ్లను తుడుచుటకు, మనల్ని తన ఆత్మచేత నింపుటకు ఈ స్థలములోనికి దిగి వచ్చిన త్రిత్వ దేవుని దీవెన, శుభములు, మేలు మనకు తోడైనను గాక. ఆమేన్. దేవుడు తన మహాకృపను బట్టి ఈ మోషే ఉపవాస దీక్షలో 29వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకునే కృప దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవాతి దేవునికి స్తుతులు, స్తోత్రములు, నా నిండు కృతజ్ఞతలు నేను దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. అలాగునే ఈ దైవ సన్నిధిలో ఏకీభవించడానికి ప్రయాసతోనూ ప్రార్థనతోనూ దేవుని పాదములు చెంతకు చేరి ఈ 29వ దినమందు ఆయన సన్నిధిలో ఏకీభవించిన దేవుని యొక్క కుమారులు, కుమార్తెలైన మీ అందరికీ కూడా ప్రభువును బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తూ ప్రత్యేకంగా నా మన్నాత తెలియచేస్తూ ఉన్నాను. సంతోషం. నిన్నటి దినమందు ప్రధాన యాజకుని యొక్క వస్త్రములు చెప్పుకుంటూ, వస్త్రము అనగా ప్రవర్తన. ప్రధాన యాజకుడు ఎఫోద్ ధరించారు. మనకి గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారే అన్నారు, ఈ యాజకుడు అయితే ప్రధాన యాజకుడు ఎఫోదు ధరించారు. అందులో 5 రకాల దారాలు ఉన్నవి. 5 రకాల దారాలు కూడా ఎలాగైతే సమ్మేళనమై ఎఫోదుగా ఉన్నవో, అలాగే సర్వ మానవాళిని మరి కులం ఎక్కువ కులం తక్కువ అనేది లేకుండా క్రీస్తు రక్తపు శక్తి అందరినీ సమానము చేసింది అని చెప్పుకుంటూ దేవుణ్ణి స్తుతించాం. అయితే 29వ అధ్యాయంలో ముఖ్యముగా దేవుని యొక్క దాసులైన వారి అభిషేకం మనం చూడగలుగుతున్నాం. యాజకుల అభిషేకము. అభిషేకం అనగానే రాజులైన వారికి జరుగుతుంది, యాజకులైన వారికి జరుగుతుంది, దేవుని ఏర్పాటు జనాంగానికి జరుగుతూ ఉంది. పాత నిబంధన గ్రంథములైతే లేవీలైన వారు మాత్రమే దేవునికి పరిచారకులై ఉన్నారని, లేవీలైన వారు మాత్రమే దేవుని పని చేసేవారని, దేవుడు లేవీ గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆ గోత్రికులైన వారు మాత్రమే దేవుని పని చేయడానికి అభిషేకించబడ్డారు అని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఈ కడవరి కాలములో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని బట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు ఎవరైనా సరే వారు యాజకులై ఉన్నారు, దేవుని ప్రజలై ఉన్నారు, దేవుని సొత్తై ఉన్నారని చెప్పి పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు.